ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు పరీక్షల విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. పరీక్షలు ఏ ఫార్మాట్లో ఉంటాయి, విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలని టీచర్స్ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్నపత్రం సరళి ఎలా ఉంటుందో తెలియక ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని టీచర్స్ వివరిస్తున్నారు. పాఠశాల స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్తున్నారు. గతంలో 6 సబ్జెక్ట్స్కి గాను 11 పేపర్స్ ఉండేవి. ఒక హిందీ మినహా మిగిలిన అన్నింటికి 2 పేపర్స్ ఉండేవి. పరీక్షలు 11 రోజులు జరిగేవి. దీని కారణంగా విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని భావించిన ప్రభుత్వం ఒక్క సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్షలు 6 రోజుల్లోనే ముగిసేవి. అయితే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ ఉండేలా తీసుకున్న నిర్ణయం పర్మనెంట్ కాదు. కేవలం 2022 నుంచి 2023, 2023 నుంచి 2024 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 2024 నుంచి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలా పరీక్షలు నిర్వహించాలన్నా దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత విధానాన్నే కొనసాగిస్తారా, కొత్త విధానాన్ని ప్రవేశపెడతారా అన్న అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని SCERT అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇక వారి ప్రతిపాదనలు కూడా పంపి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం చెప్తే దాని ప్రకారం విద్యార్థులను సన్నద్ధం చేస్తామని చెప్తున్నారు. గత ఏడాది వరకు వ్యాసరూప ప్రశ్న 6 ఇచ్చేవారు. వాటిలో 4కి సమాధానాలు రాయాలి. వాటికి 24 మార్క్స్ ఉండేవి. ఇక లఘు ప్రశ్నలు 6 ఉండేవి. 6కి సమాధానాలు రాయాలి. వాటికి 24 మార్క్స్ ఉండేవి. ఇక షార్ట్ క్వశ్చన్స్ అయితే 6 ఉండేవి. 6కి సమాధానాలు రాయాలి. వాటికి 12 మార్క్స్ ఉండేవి. మల్టిపుల్ చాయిస్ కింద 20 ప్రశ్నలు అడిగేవారు. వాటికి ఒక్కో మార్క్ చొప్పున 20 మార్క్స్ ఉండేవి. మొత్తం 80 మార్క్స్కు ప్రశ్నాపత్రం ఉండేది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఎలాంటి పేపర్ను డిజైన్ చేస్తుందో తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే గందరగోళ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం ప్రకటిస్తే దానికి తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయొచ్చని చెప్తున్నారు.